ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే టాపిక్ పేరు మైకోబాక్టీరియం. మైకోబాక్టీరియం నార్మల్గా మైకోబాక్టీరియం అనేసరికి ఇట్ ఈస్ ఏ పింక్ కలర్ యాసిడ్ ఫాస్ట్ రాడ్. అయితే యాసిడ్ ఫాస్ట్ అని ఎందుకు అంటున్నాం? నార్మల్గా ద సెల్ వాల్ ఆఫ్ మైకోబాక్టీరియా ఏదైతే ఉంటుందో అది గ్రామ్ స్టెయిన్ తీసుకోలేదు. ఓకే, గ్రామ్ స్టెయిన్ అనేది తీసుకోలేదు ఎందుకంటే దాని సెల్ వాల్ కన్సిస్ట్ ఆఫ్ మోర్ అమౌంట్ ఆఫ్ లిపిడ్స్. ఓకే, సో దీనికి స్టెయిన్ ఏం వాడాలి? యాసిడ్ ఫాస్ట్ స్టెయినింగ్ అనేది వాడాలి. వాట్ ఈస్ యాసిడ్ ఫాస్ట్ స్టెయిన్? జీల్, నీల్సన్ స్టెయిన్ ఆర్ కార్బాల్ ఫిషిన్ అనేది విచ్ ఇస్ పింక్ ఇన్ కలర్ అనేది దిస్ ఇస్ యాసిడ్ ఫాస్ట్ స్టెయిన్. యాసిడ్ ఫాస్ట్ బ్యాక్టీరియాకి ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఒకటి మైకోబాక్టీరియం, ఇంకోటి నోకార్డియా విచ్ ఈస్ బ్రాంచింగ్ ఫిలమెంట్ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా, అండ్ ఏ ప్రోటోజోవన్ దట్ ఈస్ క్రిప్టోస్పోరిడియం oocyst. ఓకే, క్రిప్టోస్పోరిడియం oocyst. దీస్ ఆర్ యాసిడ్ ఫాస్ట్ బ్యాసిల్లీ. అయితే జీల్ నిల్సన్ స్టెయిన్స్ కార్బాల్ ఫిషిన్ అనే యాసిడ్ ఫాస్ట్ బ్యాక్టీరియా పింక్ రాడ్స్ అనేది ఉంటాయి. ఎందుకంటే దీస్ స్టెయిన్స్ మైకోలిక్ యాసిడ్ని స్టెయిన్ చేస్తుంది. అయితే దీని గ్రోత్ ఎక్కడైతే గ్రోత్ ఇన్ ఎల్జే మీడియం. ఎల్జే మీడియం అనేది మోస్ట్ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ అదర్స్ ఈజ్ మిడిల్ బ్రోక్ మీడియం అని ఉంటుంది. మిడిల్ బ్రోక్ మీడియం అండ్ ర్యాపిడ్ ఆటోమేటెడ్ బ్రాత్ కల్చర్. ఓకే, ఎల్జే మీడియం అనేది మోస్ట్ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫర్ స్క్రీనింగ్ whether it is acid fast bacilli or not, we will use simple methods, simple stain and inexpensive. ఓకే, ఎక్స్పెన్సివ్ అనేది కాకుండా అండ్ ఈజీ మెథడ్ ఏంటిదంటే ఆరమైన్ రోడమైన్ స్టెయిన్ అనేది వాడతాం. దిస్ ఈజ్ సింపుల్ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్. అండ్ నెక్స్ట్ మైకోబాక్టీరియం ఈజ్ ఏ facultative anaerobe. So what are the types of mycobacterium? మనకి మైకోబాక్టీరియాలో 4 టైప్స్ ఉంటాయి. 1 2 3 4 MAST. మైకోబాక్టీరియం TB, S for Sacrofuliaceum, and A for avium intracellular complex. Mycobacterium avium intracellulare, and M for మెరీనం. ఓకే, మెరీనం ఏంటిదంటే మెరైన్ ట్యాంక్స్ అంటే ఫిష్ వాటర్ ట్యాంక్స్. ఓకే, ఫిష్ వాటర్ ట్యాంక్ హ్యాండిలర్స్ అంటే అక్వేరియం ట్యాంక్ ఉంటాయి కదా, అక్వేరియం ట్యాంక్ ఎవరైతే హ్యాండిల్ చేస్తారో అక్వేరియం ట్యాంక్ హ్యాండిల్ చేసే వాళ్ళకి వస్తుంది. ఇక్కడ హ్యాండ్ ఇన్ఫెక్షన్స్ అవుతాయి. ఓకే, హ్యాండ్ ఇన్ఫెక్షన్స్. ఈ ఏవియం అండ్ మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ TB ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. సాక్రోఫులియం అనేది ఇట్ ఈస్ మోస్ట్లీ సీన్ ఇన్ చిల్డ్రన్ ఇన్ఫెక్షన్స్ కాజ్ అయితే చిల్డ్రన్స్లో కూడా ఇట్ లీడ్స్ టు cervical lymphadenopathy. Cervical lymphadenopathy in the children is caused by Scrophulum type of mycobacterium. Next, mycobacterium avium complex and mycobacterium TB. అయితే this mycobacterium avium complex అనేది నాన్ టీబీ ఇన్ఫెక్షన్స్ ఇన్ ఎయిడ్స్ పేషెంట్స్. ఎవరైతే సివియర్లీ ఇమ్యూనోడిఫిషియన్స్ ఉంటారో, ఎవరైతే ఉంటారో వాళ్ళకి నాన్ టీబీ వేరియంట్స్ ఆఫ్ మైకోబాక్టీరియం దట్ ఈస్ ఏవియం కాంప్లెక్స్ అనేది చేస్తుంది. నెక్స్ట్, టీబీ ఇన్ఫెక్షన్ కాజెస్ ట్యూబర్క్లోసిస్. అయితే ఏవియం కాంప్లెక్స్ అనేది ఇట్ ఆల్సో డిసెమినేట్స్. ఓకే, డిసెమినేషన్ అనేది జరుగుతుంది. అండ్ టీబీ అనేది ఒకవేళ CD4 కౌంట్ అనేది లెస్ దాన్ 500, ఓకే, CD4 T సెల్ కౌంట్ లెస్ దాన్ 500 ఉంటే మనకి రియాక్టివేషన్ ఆఫ్ టీబీ. అండ్ ఏవిఎం కాంప్లెక్స్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడు ప్రిడామినెంట్ ఉంటాయంటే CD4 T సెల్ కౌంట్ లెస్ దాన్ 50 సెల్స్ ఉన్నప్పుడు మైకోబాక్టీరియం ఏవిఎం ఇంట్రాసెల్యులర్ మైకోబాక్టీరియం అనేది చాలా ఉంటుంది. సో CD4 కౌంట్ లెస్ దాన్ 50, CD4 T సెల్ కౌంట్ లెస్ దాన్ 50 ఉన్నప్పుడు మైకోబాక్టీరియం ఏవిఎం కాంప్లెక్స్ ఈస్ మోస్ట్ కామన్. అండ్ దిస్ ఏవిఎం అండ్ దిస్ TB ఏదైతే ఉంటుందో దిస్ షో resistance to multiple drugs. Okay, so this is about the classification. Now we are going to read about what are the manifestations. Manifestations వచ్చేసరికి మైకోబాక్టీరియం
మైకోబాక్టీరియం మేనిఫెస్టేషన్స్. ఫస్ట్ ఏంటిదంటే ఇట్ లీడ్స్ టు పల్మనరీ ఇన్ఫెక్షన్స్. పల్మనరీ ఇన్ఫెక్షన్, దాంట్లో పల్మనరీ టీబీ. పల్మనరీ టీబీ ఈజ్ ద మోస్ట్ కామన్. ఫాలోడ్ బై సెకండ్ వన్ ఏంటిదంటే బ్రెయిన్కి సంబంధించి ఇట్ కాజెస్ టీబీ మెనింజైటిస్. దాని తర్వాత ఇట్ ఇన్వాల్వ్ స్కిన్ ఇన్వాల్వ్ అవుతుంది. నెక్స్ట్ స్కిన్ ఇన్వాల్వ్ అయితే ఎరిథిమా నోడోజం. ఓకే, నెక్స్ట్ బోన్స్ అండ్ జాయింట్స్ ఇన్వాల్వ్ అయితే ఇట్ లీడ్స్ టు పాట్స్ డిసీజ్. అంటే బోన్స్ అంటే వర్టిబ్రా కూడా, బోన్స్ అండ్ వర్టిబ్రా ఇక్కడ ఇన్వాల్వ్ అయితే ఇట్ లీడ్స్ టు పాట్స్ డిసీజ్. ఓకే, నెక్స్ట్ టీబీ ఆస్టియోమైలైటిస్ అంటది. పాట్స్ డిసీజ్ అంటే టీబీ ఆస్టియోమైలైటిస్. నెక్స్ట్ ఫాలోడ్ బై కిడ్నీ, అడ్రినల్స్, లివర్ అండ్ స్ప్లీన్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, సో పల్మనరీ టీబీ, బ్రెయిన్కి సంబంధించిన టీబీ, స్కిన్, బోన్స్ అండ్ జాయింట్స్, పాట్స్ డిసీజ్, కిడ్నీ, అడ్రినల్స్, లివర్ అండ్ స్ప్లీన్. ఓకే, సో దిస్ ఈస్ ద మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ద టీబీ. నౌ కమింగ్ టు వన్ బై వన్. ఫస్ట్ బ్రెయిన్ గురించి చూద్దాం. ఇన్ బ్రెయిన్ ఇట్ కాజెస్ టీబీ మెనింజైటిస్. ఓకే, ఇన్ బ్రెయిన్ ఇట్ కాజెస్ టీబీ మెనింజైటిస్. టీబీ మెనింజైటిస్ అంటే గ్లూకోజ్ లెవెల్స్ ఆర్ లో, ప్రోటీన్స్ ఆర్ హై, lymphocytes are high and opening pressure is too high. Okay, TB meningitis features ఇట్లా ఉంటాయి. నెక్స్ట్ ఫాలోడ్ బై ఆస్టియోమైలైటిస్. సెకండ్ వన్ ఆస్టియోమైలైటిస్ ఆఫ్ వర్టిబ్రా. ఆస్టియోమైలైటిస్ ఆఫ్ ద vertebral involvement, it is called as Pott's disease. Okay, Pott's disease, that is TB spondylitis అంటారు. ఇక్కడ it spread to iliopsoas compartment. It spreads to iliopsoas compartment, and it's also show a classical sign called as a psoas sign. psoas sign ఏంటిదంటే ఇప్పుడు ఆన్ హిప్ ఎక్స్టెన్షన్ చేస్తే, అంటే పేషెంట్ని ఇట్లా ప్రోన్ పొజిషన్లో పడుకోబెట్టి, ప్రోన్ పొజిషన్, అండ్ వెన్ hip is extended, hip extension causes pain in the muscle compartment, iliopsoas muscle compartment. Okay, next followed by normal TB features ఏంటిదంటే ఫీవర్, నైట్ స్వెట్, డిక్రీజ్ వెయిట్, కాఫ్ అనేది ప్రొడక్టివ్ ఉండొచ్చు, నాన్ ప్రొడక్టివ్ ఉండొచ్చు, అండ్ హెమోప్టైసిస్. ఫీవర్, నైట్ స్వెట్స్, డిక్రీజ్ ఇన్ వెయిట్ and productive or non-productive cough and hemoptysis are the clinical features of the TB. Next, what are the virulence factors? ఇప్పుడు మైకోబాక్టీరియం ఏదైతే ఉందో, మైకోబాక్టీరియంలో టూ ఫీచర్స్ ఉంటాయి. ఒకటి సెల్ వాల్లో మనకి గ్లైకోలిపిడ్స్ ఉంటాయి, సర్ఫేస్ గ్లైకోలిపిడ్స్ అంటారు. ఓకే, సర్ఫేస్ గ్లైకోలిపిడ్స్, దానికి ఎగ్జాంపుల్ సల్ఫాటైడ్స్. ఓకే, సల్ఫాటైడ్స్. అండ్ సెకండ్ వన్ is its virulence factor, that is cod factor. ఓకే, cod factor. ఫస్ట్ సల్ఫాటిడ్స్ ఏం చేస్తుందంటే, సల్ఫాటిడ్స్ ఇన్హిబిట్ ద ఫాగోసోమ్ అండ్ లైసోజోమ్ ఫ్యూజన్ ఇన్హిబిట్ చేస్తుంది. ఓకే, ఇట్ ఇన్హిబిట్స్ ద ఫాగోసోమ్ లైసోజోమ్ ఫ్యూజన్ ఇన్హిబిషన్, దేర్ బై ఇమ్యూన్ రియాక్షన్ అనేది ఇన్హిబిట్ చేస్తుంది. నెక్స్ట్ కాడ్ ఫ్యాక్టర్ అనేది ఫస్ట్ ఇట్ ఈస్ ద విరులెన్స్ ఫ్యాక్టర్. సెకండ్ ఏంటిదంటే ఇట్ యాక్టివేట్స్ ద మ్యాక్రోఫేజెస్. మ్యాక్రోఫేజెస్ని యాక్టివేట్ చేయడం వల్ల ఇట్ ప్రొడ్యూసెస్ TNF ఆల్ఫా. TNF ఆల్ఫా ఏం చేస్తుందంటే ఇట్ హ్యాస్ 3 ఫంక్షన్స్. TNF ఆల్ఫా అనేది ఇట్ మెయింటైన్స్ ద గ్రాన్యులోమా. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే WBC రిక్రూట్మెంట్ చేస్తుంది. ఇట్ రిక్రూట్స్ ద WBC అండ్ ఇట్ యాక్టివేట్స్ ద ఎండోథీలియం. ఫస్ట్ ఇట్ యాక్టివేట్స్ ద ఎండోథీలియం, దేర్ బై రిక్రూటింగ్ ద WBC అండ్ కాజెస్ ఎండోథీలియం యాక్టివేషన్ చేసింది కాబట్టి ఇట్ కాజెస్ vascular leak and it also causes cachexia. Okay, TNF alpha is the reason for the cachexia, vascular leak, activation of the endothelium and WBC recruitment, and also maintains the granuloma. TNF alpha అనేది it is a virulence factor. అండ్ ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఒక స్లైడ్ ఆఫ్ మైకోబాక్టీరియం చూస్తే, మైకోబాక్టీరియం అనేది ఇట్లా రెడ్ కలర్ డాట్స్ లెక్క కనబడతాయి అండ్ సర్పెంటైన్. in the blue color background మనకి ఇట్లా కనబడుతుంది టీబీ అనేది. ఓకే, దిస్ ఇస్ సర్పెంటైన్ షేప్డ్.
serpentine shaped appearance of TB. This is due to cod factor. Okay, cod factor of the TB. Cod factor is a virulence factor. Cod factor provides a serpentine shape of the TB, and cod factor activates macrophages, thereby producing TNF alpha. TNF alpha causes endothelium activation, vascular leak, and cachexia, and WBC recruitment and activation of formation of granuloma and maintenance of the granuloma. So we are coming to pulmonary TB. Pulmonary TB, the most common site of infection of tuberculosis. First most common site. Okay, ఇక్కడ TB వచ్చేసరికి pulmonary TB is called as mycobacterium tuberculosis అంటారు. ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు if these are the lungs, ఫస్ట్ సైట్ ఎఫెక్ట్ ఏంటిదంటే హైలం. ఫస్ట్ హైలార్ lymph nodes are affected. నెక్స్ట్ ఫాలోడ్ బై ఇప్పుడు అప్పర్ లోబ్, lower part of the upper lobe and upper part of the lower lobe. Okay, lower part of the upper lobe, upper part of the lower lobe. Upper lobe of the lung and lower lobe of the lung. Lower lobe, upper lobe lo, lower part of the upper lobe, upper part of the lower lobe. Okay, this side, this is called as Gons focus. Gons focus. Now ఈ hilar lymph nodes affected and Gons focus affected. ఇవి రెండు కలిస్తే if patient shows both hilar lymphadenopathy and Gons focus, this is called as Gons complex. Okay, this is called as Gons complex. ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ లో మోర్ దెన్ 90% ఆఫ్ ద పేషెంట్స్ ఆఫ్ ద పేషెంట్స్ ఇది హీలింగ్ అనేది జరుగుతుంది. మోర్ దెన్ 90% ఆఫ్ ద పేషెంట్స్ హీలింగ్ అనేది జరుగుతాయి బై గ్రాన్యులోమా ఫార్మేషన్. ఓకే, బై గ్రాన్యులోమా ఫార్మేషన్, దేర్ బై లిమిటింగ్ ద డిసీజ్. More than 90% of the patient healing happens by granuloma formation and healing the disease and by fibrosis and calcification. Fibrosis and calcification are the important points. ఇప్పుడు fibrosis and calcification అవ్వడం వల్ల more than 95% of the patients లో Gons complex is undergoing fibrosis and calcification and leading to Ranke complex. Okay, Ranke complex అంటారు. More than 95% of the patients లో అయ్యేది Ranke complex. Ranke complex అని అయిందంటే patient is healing అని అర్థం. Okay, so to limit spread ఇది Gons complex ఏదైతే ఉందో it undergoes fibrosis and calcification and form Ranke's complex. Now, okay, ఇప్పుడు ఒకవేళ patients లో if patient immunity decreases, okay, patient immunity decreases కానీ CKD రావడం కానీ డయాబెటీస్ సరిగ్గా ట్రీట్మెంట్ అవ్వకపోవడం కానీ ఎయిడ్స్ రావడం కానీ, ఓకే, మాల్ న్యూట్రిషన్, TNF alpha inhibitors తీసుకోవడం కానీ, TNF alpha inhibitors, మాల్ న్యూట్రిషన్, ఎయిడ్స్, డయాబెటీస్ మిలిటస్, మాల్ ట్రీట్మెంట్, CKD, ఇమ్యూనిటీ, ఇవన్నీ ఏమైతే దిస్ అండర్గోస్ రియాక్టివేషన్. ఓకే, రియాక్టివేషన్ లీడ్స్ టు సెకండరీ టీబీ. ఓకే, సెకండరీ టీబీ అంటారు. సెకండరీ టీబీ అయితే ఓకే, రియాక్టివేషన్ ఆఫ్ ద ప్రైమరీ టీబీ. ఓకే, రియాక్టివేషన్ ఆఫ్ ద ప్రైమరీ టీబీ ర్యాంకే కాంప్లెక్స్ నుంచి మనకి సెకండరీ టీబీ వస్తుంది. సెకండరీ టీబీ అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ లంగ్లో అప్పర్ లోబ్ ఈస్ ఎఫెక్టెడ్. వై అప్పర్ లోబ్ ఈస్ ఎఫెక్టెడ్? అప్పర్ లోబ్ అంటే ఎపెక్స్ ఆఫ్ ద లంగ్ దగ్గర, ఎందుకంటే ఇట్ ఈస్ మోర్ ఎయిర్ అనేది ఉంటుంది. సో బ్యాక్టీరియా ఇస్ హైలీ ఏరోబిక్ కాబట్టి ఎపెక్స్ దగ్గర ఎక్కువ ఎయిర్ ఉంటాయి కాబట్టి మైకోబాక్టీరియం టీబీ అనేది అప్పర్ లోబ్లో గ్రో అవుతుంది. నెక్స్ట్ ఫాలోడ్ బై ఫైబ్రోసిస్, క్యావిటీ అండ్ కేసియస్ గ్రాన్యులోమా, క్యావిటీ అండ్ ఫైబ్రోసిస్ అనేది ఏర్పడుతుంది. ఓకే, క్యావిటీ అనేది ఫస్ట్ హ్యాపెన్స్ ఇన్ ద సెకండరీ టీబీలోనే మనకి క్యావిటీ ఫామ్ అవుతుంది. సెకండరీ టీబీ ఈజ్ డ్యూ టు లో ఇమ్యూనిటీ ఆఫ్టర్ ద ర్యాంకీ కాంప్లెక్స్ ఫార్మేషన్. సో ఇదొకటి. అండ్ మోర్ దెన్ 95% ఆఫ్ ద పేషెంట్ హీలింగ్ అయ్యేది ర్యాంకీస్ కాంప్లెక్స్ ఫార్మేషన్ వల్ల అన్నాం కదా. అండ్ లెస్ దెన్ 10% ఆఫ్ ద ప్రైమరీ టీబీ పేషెంట్స్ ఏమవుతుందంటే there is no healing. They are immunocompromised patients or AIDS patients or malnutritioned patient. వీళ్ళకందరికీ ఏమవుతుందంటే it may undergo dissemination or bacteremia or progressive lung disease. లంగ్ దగ్గరనే ప్రోగ్రెసివ్ డిసీజ్ అయినా అవ్వచ్చు ఆర్ డిసెమినేషన్ అయినా జరగచ్చు. ఓకే, డిసెమినేషన్ అయితే ఇట్ లీడ్స్ టు స్ప్రెడ్ ఆర్ బ్యాక్టీరియమియా. అంతేకాకుండా దిస్
సెకండరీ టీబీ కూడా. సో ప్రైమరీ టీబీ లెస్ దాన్ 10% పేషెంట్ డ్యూ టు లో ఇమ్యూనిటీ ఫెయిల్యూర్ అయినా జరగచ్చు. ప్రోగ్రెసివ్ లంగ్ డిసీజ్ అవుతుంది, ఆర్ బ్యాక్టీరియమియా అవుతుంది, ఆర్ సెకండరీ టీబీ ఆఫ్టర్ రెమిషన్. అంటే ఇప్పుడు ప్రైమరీ టీబీ వచ్చింది, మోర్ దెన్ 90% హీల్ అయిందో, సమ్ డ్యూ టు లో ఇమ్యూనిటీ లెవెల్స్ సెకండరీ టీబీ లాంగ్ అయిందో, ఇక్కడ క్యావిటీ ఫైబ్రోసిస్ అండ్ కేషియస్నెస్ గ్రాన్యులోమా అనేది ఫామ్ అయింది ఇన్ ద అప్పర్ లోబ్ ఆఫ్ ద లంగ్. ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా బ్యాక్టీరియమా అవుతుంది. సో దీస్ కాజెస్ మీలియరీ టీబీ. ఓకే, దీన్ని ఏమంటారంటే మీలియరీ టీబీ. మీలియరీ టీబీ అంటే ఇప్పుడు లంగ్స్ నుంచి ఇట్ స్ప్రెడ్ టు బ్రెయిన్ దగ్గర ఇట్ కాజెస్ టీబీ మెనింజైటిస్ అండ్ ఫార్మ్ రిచ్ ఫోకస్. నెక్స్ట్ అక్కడ నుంచి బోన్స్ ఆర్ వర్టిబ్రే, ఇట్ కాజెస్ స్పాట్స్ డిసీజ్. ఓకే, and then from it may enter liver, spleen and adrenals, and then it may enter joints or long bones, and then it may enter lymph nodes. So itla this causes miliary TB. సో నెక్స్ట్ ఇంకోటి గ్రాన్యులోమా ఫార్మేషన్, మనకి స్కిన్ కూడా ఎంటర్ అవ్వచ్చు. ఓకే, ఇట్ మే ఇన్వాల్వ్ ద స్కిన్ ఆల్సో. స్కిన్ దాంట్లో ఇట్ కాజెస్ ఎరిథిమా నోడోజం. అంటే ఇక్కడ పెయిన్ఫుల్ రెడ్ రేస్డ్ inflammation of the skin, okay, of subcutaneous fat inflammation అనేది జరుగుతుంది ఎట్ యాంటీరియర్ షిన్స్ దగ్గర సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అనేది ఇన్ఫ్లమేషన్ అనేది. దిస్ కాజెస్ పానిక్యులైటిస్ అంటారు దీన్ని. ఓకే, ఎరిథమా నోడోజం ఇస్ ఆల్సో సీన్ ఇన్ మెనీ ఫీచర్స్ సచ్ యాజ్ కొక్కిడియోమైకోసిస్ కానీ, హిస్టోప్లాస్మోసిస్ కానీ, లెప్రసీ కానీ, ఓకే, స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్, సార్కాయిడోసిస్ అండ్ ఇడియోపతిక్. Okay, in this all conditions we can say erythema nodosum. Erythema nodosum is also seen in a TB infection on the skin. Okay, now what is the granuloma type in the TB? What is the granuloma? Okay, the TB granuloma is caseating type of granuloma, and it shows central necrosis and microscopy is ikkada Langerhans, not Langerhans, Langerhans giant cells ఉంటాయి. ఓకే, Langerhans giant cells ఉంటాయి, విచ్ ఈస్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ సెకండరీ టీబీ. మనకి సెకండరీ టీబీలోనే ఫైబ్రోసిస్, క్యావిటీ అండ్ కేసియస్ గ్రాన్యులోమా అని ఫామ్ అవుతుంది. ఓకే, కేసియస్ గ్రాన్యులోమా is characteristic of the secondary TB. Secondary TB is due to reactivation of the primary TB due to low immunity. Okay, and Langerhans giant cells ఏంటిదంటే డ్యూ టు ఫ్యూజన్ ఆఫ్ మ్యాక్రోఫేజెస్ వల్ల, ఫ్యూజన్ ఆఫ్ లంగ్ మ్యాక్రోఫేజెస్ వల్ల Langerhans, this is Langerhans, not Langerhans. ఓకే, Langerhans కాదు, ఇట్ ఈస్ Langerhans giant cell. ఓకే, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇట్లా హార్షూ లెక్క ఉంటుంది. హార్షూ షేప్డ్ Langerhans giant cells ఇట్లా కనబడుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ Langerhans giant cells and microscopic appearance of the TB. So now coming to PPD and IGRA. Okay, PPD and IGRA. What is PPD? PPD stands for pure protein derivative. Pure protein derivative. ఇది అనేది మనం మాంటాక్స్ టెస్ట్లో వాడతాం. మాంటాక్స్ టీబీ స్కిన్ టెస్ట్ అంటే TST is the TB skin test. It is the screening test. Okay, it is the screening test for TB exposure only. Okay, ఓన్లీ టీబీ ఎక్స్పోజర్ ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే TST, ట్యూబర్క్యులర్ స్కిన్ టెస్ట్ అనేది చేసుకుంటాం. ఇక్కడ ప్యూరిఫైడ్ ప్రోటీన్ డెరివేటివ్ అనేది ఇట్ ఈస్ ఫ్రమ్ ద సెల్ వాల్ ఆఫ్ టీబీ నుంచి మనం ప్యూర్ ప్రోటీన్ డెరివేటివ్ అనేది తీసుకుంటాం. ఇక్కడ ఏంటిదంటే ఇఫ్ పేషెంట్ హ్యాస్ పాస్ట్ ఎక్స్పోజర్ కానీ, ఆర్ లేటెంట్ టీబీ కానీ, ఆర్ బీసీజీ వ్యాక్సిన్ కానీ, హిస్టరీ ఆఫ్ బీసీజీ వ్యాక్సిన్, లేటెంట్ టీబీ ఆర్ పాస్ట్ ఎక్స్పోజర్ అనుకుంటే ఇట్ కాజెస్ CD4 ప్లస్ T సెల్ మెమొరీ. CD4 ప్లస్ T సెల్ ఏదైతే ఉందో దట్ రికగ్నైజెస్ ద PPD అండ్ కాజెస్ delayed type 4 hypersensitivity reaction. Delayed type 4 hypersensitivity reaction is the pure protein derivative is acted upon against by
CD4 T cells. Okay, so it leads to cytokine release and causes a skin induration or wheal formation. అది మోర్ దెన్ 15 ఉండొచ్చు, మోర్ దెన్ 10 ఉండొచ్చు, మోర్ దెన్ 5 ఉండొచ్చు. మోర్ దెన్ 15 వచ్చిందంటే ఇక్కడ పీపీడీ ఇస్ పాజిటివ్, నో రిస్క్. ఇక్కడ వచ్చిందంటే పీపీడీ ఇస్ పాజిటివ్ అండ్ హ్యావ్ టు టేక్ ట్రీట్మెంట్. ఎందుకంటే ఇక్కడ ఐవి డ్రగ్ అబ్యూజర్స్ కానీ హెల్త్ కేర్ వర్కర్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. హెల్త్ కేర్ వర్కర్స్ పీపీడీ చేసుకుంటే మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అనేది వీల్ వచ్చింది ఆఫ్టర్ పీపీడీ. సో దే హ్యావ్ టు టేక్ ట్రీట్మెంట్ ఫర్ 9 months. ఓకే, నెక్స్ట్ లెస్ దెన్ 5 వచ్చిందంటే ఇట్ ఈస్ డ్యూ టు హెచ్ఐవి పేషెంట్ కానీ, అంటే వీళ్ళకి సరిపడా CD4 cells లేవు. ఎయిడ్స్ పేషెంట్స్ కానీ, డిక్రీజ్ ఇమ్యూనిటీ, స్టిరాయిడ్ యూజర్స్, ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్, వీటన్నిటికీ. ఎందుకంటే మనకి పీపీడీ వాల్యూస్ అనేటివి ఆఫ్టర్ పీపీడీ ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ 48 to 72 hours తర్వాత మనం చెకింగ్ చేస్తాం స్కిన్ ఇండ్యూరేషన్ వచ్చిందా రాలేదా అని చెప్పేసి. ఇఫ్ పీపీడీ ఈస్ పాజిటివ్, ఇట్ ఇంప్లైస్ పాస్ట్ ఎక్స్పోజర్ ఆర్ లేటెంట్ టీబీ అన్నట్టు, ఆర్ బీసీజీ వ్యాక్సిన్ తీసుకున్నారని అర్థం. ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ నెగిటివ్, దేర్ ఇస్ నో టీబీ అని అర్థం. ఆర్ ఫాల్స్లీ నెగిటివ్ కూడా ఉండొచ్చు. ఫాల్స్లీ నెగిటివ్ టీబీ అంటే స్కిన్ ఇండ్యూరేషన్ కూడా less than 5 కూడా రావచ్చు. బికాస్ వై ఫాల్స్లీ నెగిటివ్? డ్యూ టు వెరీ లో CD4 T cell count, or immunocompromised patients or CD4 T cell count is very low, వాళ్ళకి false negative results వస్తాయి. Or PPD negative వచ్చిందంటే there is no TB exposure. If past exposure or latent TB or BCG vaccine అనేది this is false positive. ఓకే, BCG వ్యాక్సిన్ వల్ల PPD పాజిటివ్ వచ్చిందంటే ఇట్ ఇస్ ఫాల్స్ పాజిటివ్. దేర్ ఫోర్ దీన్ని రూల్ అవుట్ చేసుకోవడానికి ఇగ్రా చేస్తారు. IGRA స్టాండ్స్ ఫర్ ఇంటర్ఫెరాన్ గామా రియల్ ఎస్ఏ. ఇంటర్ఫెరాన్ గామా అనేది ఈ T cells నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. వెన్ పేషెంట్ బ్లడ్ ఈస్ రియాక్టెడ్ విత్ TB protein, it produces, if patient has TB specific T cells, if పేషెంట్ బ్లడ్లో మనకి TB స్పెసిఫిక్ T cells కనుకుంటే దీస్ T cells ప్రొడ్యూస్ ఇంటర్ఫెరాన్ గామా. ఓకే, ఇంటర్ఫెరాన్ గామా అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. దిస్ ఇంటర్ఫెరాన్ గామా ఈజ్ మెజర్డ్ బై ద మిషన్. సో ఒకవేళ ఇది ఉందంటే పాజిటివ్ TB ఎక్స్పోజర్ అని అర్థం. సో బట్ ఇట్ ఈస్ కాస్ట్లీ. దిస్ ఈస్ ద సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ ఇగ్రా, అండ్ దిస్ క్యాన్ రూల్ అవుట్ BCG వ్యాక్సిన్ వల్ల అయిందని చూసుకోవచ్చు. ఎందుకంటే ఇట్ హ్యాస్ వెరీ లెస్ ఫాల్స్ పాజిటివ్ PPD టెస్ట్. ఓకే, నెక్స్ట్ సో దిస్ ఇస్ అబౌట్ అది. నెక్స్ట్ BCG వ్యాక్సిన్ గురించి చూసుకుంటే BCG వ్యాక్సిన్ ఈస్ లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్. నార్మల్గా మైక్రో ఆర్గానిజంలో ఏంటిది ప్యాథోజెన్సిటీ అనేది తీసేస్తారు. సో ఇట్ ఈస్ బికమ్ నాన్ ప్యాథోజెనిక్ అండ్ కెపాసిటీ టు గ్రో. ఓకే, కెపాసిటీ టు గ్రో అండ్ ఇట్ ఈస్ నాట్ ప్యాథోజెనిక్. అవి తీసుకొచ్చి లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ అని అంటారు. ఇట్ కాజెస్ బోత్ సెల్యులార్ అండ్ హ్యూమరల్ ఇమ్యూనిటీ. లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ వస్తుంది, అండ్ ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఇమ్యూనిటీ. And it is causes a cellular and humoral immunity. What is the side effect? Sometimes it may become active, virulent అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ contraindicated. Live attenuated vaccines are contraindicated in pregnancy patients and immunodeficient patients. Okay, so this is about Mycobacterium tuberculosis. Okay, మోస్ట్ కామన్ క్వశ్చన్స్ అడిగేసరికి వాట్ ఆర్ ద సెల్స్ ఇన్వాల్వ్ వచ్చేసరికి మ్యాక్రోఫేజెస్ అండ్ CD4 T cells అనేది ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్.